హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రివ్యూ నాగ్ యూట్యూబ్ ఛానల్. ఈ మధ్య అమలాపురం షూటింగ్కి వెళ్ళటం వల్ల రెగ్యులర్ గా వీడియో చేయడం కొంచెం లేట్ అయింది. ఇక నుంచి ఆ లేట్ లేకుండా రెగ్యులర్ గా మీకు టచ్లో ఉంటాను. అయితే ఈరోజు వీడియో 257 అడుగుల రామ్ చరణ్ కటౌట్ గురించి ఈ రివ్యూతో నేను మీ ముందుకు వస్తున్నాను. అయితే భారతదేశంలో టాలీవుడ్ లోనే కాదు, సౌత్ ఇండియాలోనే కాదు, భారతదేశంలోనే 257 అడుగుల కటౌట్ గురించి చెప్పుకోవడం అనేది నిజంగా భారతీయులందరి గర్వకారణం అని చెప్పి నేను ఘంటాపథంగా నేను చెప్పగలను. బేసిక్ గా తెలుగు ఇండస్ట్రీలో ఎప్పటి నుంచి ఒక కల్చర్ నడుస్తుంది, అదే హ్యుమానిటీ కల్చర్, మానవత్వం. ఏ హీరోల్లో అయితే మానవత్వం పూర్తి స్థాయిలో ఉంటుందో ఆ హీరోలకు ఎదురలేదని ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ హవా నడుస్తున్న రోజుల్లో సూపర్ స్టార్ కృష్ణ మానవత్వంతో అతను పెద్ద సూపర్ స్టార్ అయ్యాడు. ఒక టైంలో వాళ్ళు కూడా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ సైతం కూడా భయపడే పరిస్థితులు కృష్ణ వల్ల వాళ్ళు చూశారు. అయితే ఇదే కల్చరు నెక్స్ట్ జనరేషన్ వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ చూశారు. పవన్ కళ్యాణ్కి పెద్దగా సినిమా హిట్స్ లేవు, ఏదో 10 years ఒకటో రెండో వచ్చాయి. ఈ ఫ్లాప్ లో ఉన్న టైంలోనే అతను ఇంకా మార్కెట్ పెరిగేది. ఎందుకని? అతను బేసిక్ గా సినిమా స్టార్ గా చుట్టం జనాలు వదిలేశారు. అతను మానవత్వం అనే యాంగిల్ ని జనాలు అడాప్ట్ చేసుకుని తన సొంత కుటుంబ సభ్యుల్లాగా పవన్ కళ్యాణ్ చుట్టం మొదలు పెట్టారు. అది ఏ స్థాయికి వెళ్ళిందంటే మన ఆంధ్ర తెలంగాణ కాదు, భారతదేశంలో ఏ ప్రభుత్వాన్నైనా గడగడలాడించి నేలమట్టం చేసే స్థాయికి పవన్ కళ్యాణ్ ప్రజలే పెట్టారు. చెప్తున్నా కదా, పవన్ కళ్యాణ్ ఏ స్థాయిలో చూస్తున్నారంటే అతను ఎట్టంటే అటే ఏ ప్రభుత్వానైనా సరే చిటికలో నేలమట్టం చేసే ఒక దమ్ము ధైర్యాన్ని ప్రజలు పవన్ కళ్యాణ్కి ఇచ్చారు. ఇదే వారసత్వం ఒక మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా పవన్ కళ్యాణ్ అన్న కొడుకుగా వాళ్ళిద్దరు వ్యక్తిత్వాలని పుణికిపుచ్చుకున్న క్వాలిటీస్ మొత్తం మన రామ్ చరణ్ చూడొచ్చు. అందుకే ఏ హీరో అయినా తన సొంత ఇమేజ్ ని ఇంకా పెంచుకునే ప్రాసెస్ లో ట్రై చేస్తాడు, కానీ రామ్ చరణ్ అవేం పట్టించుకోడు. ఒక ఫ్యాన్స్ 250 అడుగుల కటౌట్ చేయటం అనేది ఒక చరిత్ర. ఇప్పట్లో ఎవ్వడికి సాధ్యం కానటువంటి చరిత్రను ఫ్యాన్స్ క్రియేట్ చేశారు. రామ్ చరణ్ క్రియేట్ చేయలేదు, రామ్ చరణ్ ని గుండెల్లో పెట్టుకుని ఫ్యాన్స్ క్రియేట్ చేశారు. మనం కొంతమంది హీరోలు చూస్తున్నాం, వాళ్ళకి ఇతర రాష్ట్రాల్లో పెద్ద మార్కెట్ ఉన్నట్టు, ఇమేజ్ ఉన్నట్టు ఈ సోషల్ మీడియాలో కొంతమందిని పెట్టేసుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి వాళ్ళకి అంత మార్కెట్ ఉంది, ఇంత మార్కెట్ ఉంది అనే నీచమైన దరిదారుడి స్థాయిలో మన రామ్ చరణ్ ఎప్పటికీ రాడు. అది అసలు పట్టించుకోడు, కానీ జనం మాత్రం అతను మొదలుపెట్టరు. అందుకే ఇవాళ అసలు 256 కటౌట్ ఏంటంటే అసలు ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన. ఈ గేమ్ చేంజర్ తో జనం మొదలు పెట్టేశారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన డైరెక్టర్ రాజమౌళి స్వయంగా మాట్లాడారు రామ్ చరణ్ గురించి. ఏంటంటే రామ్ చరణ్ కి తన స్థాయి తెలియదు, తన ఇమేజ్ తెలియదు, తను ఎంత పెద్ద స్థాయి హీరోనో అతనికి తెలియదు. ఒకప్పుడు జాంబవంతుడు స్వయంగా వచ్చి హనుమంతుడికి, హనుమ నీ స్థాయి ఇది, నువ్వు వాయుపుత్రుడివి అని హనుమ శక్తియుక్తుల గురించి, తన స్థాయి గురించి జాంబవంతుడు హనుమకు చెప్పినట్టుగా వాళ్ళ రాజమౌళి అండ్ ప్రజలు మన రామ్ చరణ్ స్థాయిని తెలియజేస్తున్నారు. అంత అత్యంత శక్తివంతుడు మన రామ్ చరణ్. ఇవాళ గేమ్ చేంజరు సినిమా రిజల్ట్ కూడా నేను చెప్పను, అది 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 వేరు. కానీ రిజల్ట్ కి అతీతంగా ఇక రామ్ చరణ్ నాకు తెలిసి సినిమా హిట్ ఫ్లాప్ సంబంధాలు ఉండవు. సినిమా జస్ట్ రిలీజ్ చేస్తే కాదు. ఒకప్పుడు చిరంజీవి రిలీజ్ చేసినప్పుడు హిట్ ఫట్ సంబంధం లేకుండా జనాలు పిచ్చనిడిగా నిర్మాతలకు ఆదాయాన్ని సమకూర్చేవాళ్ళు. అదే క్యాటర్ కి హిట్ ఫ్లాప్ సంబంధం లేని స్థాయికి రామ్ చరణ్ వచ్చాడంటే నిజంగా మెగాస్టార్ చిరంజీవి ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో, ఆడియన్స్ ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో తెలీదు. నిజంగా ఈ క్రెడిట్ అంతా నేను రామ్ చరణ్కి ఇవ్వను, చిరంజీవికి ఇవ్వను, పవన్ కళ్యాణ్కి ఇవ్వను, ఒక్క మెగా ఫ్యాన్స్కి ఇస్తాను నేను. హ్యాట్స్ ఆఫ్ టు మెగా ఫ్యాన్స్. అంటే మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలరని ఈ మెగా ఫ్యాన్స్ నిరూపిస్తున్నారు.